ఇంగ్లీష్లో మాట్లాడదాం. లెట్ us స్పీక్ ఇన్ ఇంగ్లీష్. మనం ఎప్పుడైతే ఇంగ్లీష్లో మాట్లాడదాం అనుకుంటున్నామో దాని తాలూకా ఇంపార్టెన్స్ ఏమిటి అనేది మనం కొంచెం చెప్పుకోవాలి. అయినా అక్కర్లేదు, మనందరికీ తెలుసును. మనకి ఇప్పుడు వసుదైక కుటుంబకం అని అంటే ఈ ప్రపంచం అంతా ఒక చిన్న ఏరియాలోకి వచ్చేసినట్టు మనకు అయిపోయింది. ఇంతకుముందు ఐ నెవర్ థాట్ అబౌట్ కమింగ్ ఫ్రమ్ ఆల్ ది వే ఫ్రమ్ భువనేశ్వర్ టు హైదరాబాద్, అండ్ ఈవెన్ ఐ హ్యాడ్ బీన్ టు పూణే అండ్ ముంబై ఈవెన్. అది వెళ్ళడమే ఒక గొప్ప పెద్ద ప్రయాణం అనిపించేది మాకు. కానీ ఇప్పుడు ప్రతి ఇంటికి కూడా ఒకళ్ళో ఇద్దరు ఎవరో ఒకళ్ళు ఫారిన్ కంట్రీస్లో ఉంటున్నారు. ఫారిన్ కంట్రీస్కి వెళ్ళే చాలామంది అభ్యర్థులు కూడా ఎక్కువైపోతున్నారు. ఫారిన్ కంట్రీస్కి వెళ్ళాలి అంటే మనకి ఫారిన్ లాంగ్వేజ్ ఒకటి మస్ట్. అలాగని చెప్పేసి మనం జర్మనీ వెళ్తాం, జర్మన్ భాష నేర్చుకుంటామా, జపాన్ వెళ్తాం, జపనీస్ భాష నేర్చుకుంటామా, చైనా వెళ్తాం, చైనీస్ భాష నేర్చుకుంటామా, అదే అలాంటి మనకి మీమాంస అక్కర్లేదు. ఎందుకు అంటే వరల్డ్లోనూ ఒకానొక టైంలోనూ 18th century, లెట్స్ టాక్ అబౌట్ 17th to 18th century, ఇంగ్లీషు సామ్రాజ్యంలో సూర్యుడు ఎప్పుడూ కూడా అస్తమించి ఉండలేదట. ఇక్కడ అస్తమిస్తే ఎక్కడో చోట ఇంగ్లీష్ రాజ్యం ఉన్న జాగాలోనూ సూర్యుడు వచ్చేవాడు, అంటే ఉదయించేవాడు. అంటే మోర్ ఆర్ లెస్ ఇన్ ఎవ్రీ కంట్రీ ది లాంగ్వేజ్ విచ్ ఈజ్ వైడ్లీ సర్క్యులేటెడ్ ఈజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోవడం అనేది మనకి ఒక లైఫ్లో ఒక భాగంగా ఏర్పడిపోయింది. అయితే మనం ఎంత నేర్చుకోవాలి, ఎంత నేర్చుకోకూడదు, దానికి ఏమైనా లిమిటేషన్స్ ఉన్నాయా? లిమిటేషన్స్ ఏమీ లేవు. వీఆర్ టు కాన్వర్స్, వీఆర్ టు స్పీక్, వీఆర్ టు ఏబుల్ టు స్పీక్. రాదర్ మనం మాట్లాడగలగాలి, ఇంగ్లీష్లో మాట్లాడగలగాలి. ఆ విధంగా నేర్చుకుంటే చాలు. అంటే మాట్లాడడం అంటే ఏమిటి? మాట్లాడడం అంటే మన మనసులో ఉన్న భావాలని ఇతరులకి తెలియప్పుడు చేయడం. దానికి మనకిన్ను పశువులకి తేడా ఏంటంటే మనకి ఒక స్వరపేటికి ఇచ్చాడు దేవుడు. ఆ స్వరపేటిక నుంచి చక్కనైన శబ్దాలను వెలువరించి ఆ శబ్దాలని వాళ్ళకి అర్థమయ్యేట్టు మనం విడుదల చేయగలగాలి. అది మాట్లాడడం అంటే. అయితే ఈ ఆట అని ఎందుకు పెట్టారు? మాటల ఆట. మాటలతో గారిడి కూడా చేయొచ్చును. అంటే ఒక విధమైనటువంటి మ్యాజిక్. వీ హ్యావ్ టు యూజ్ మ్యాజిక్ వర్డ్స్ అండ్ దెన్ ది లాంగ్వేజ్ ఈజ్ స్పోకెన్. అది రాయడంలో ఉండదా? రాయడంలో అంత మనం చక్కగా రాయవచ్చును కూడాను. కానీ రాయడానికి మనకు ఎక్కువ టైం పడుతుంది. కానీ మన మనసులో భావాలు చెప్పడానికి స్పీకింగ్ ఈజ్ ది వాట్ వీ కెన్ సే ఈజ్ ది ఒరిజినల్ మీడియా టు ఎక్స్ప్రెస్ అవర్ ఐడియాస్ టు అదర్స్. సో ఒక చిన్న పిల్లాడు అనుకోండి, అంటే అబౌట్ 6 months ఆర్ 3 months ఈవెన్, తల్లి ఆ పిల్లాడితోనూ తెలుగులో మాట్లాడుతుంది. అప్పుడు మనం అనుకున్నావా పిల్లాడికి తెలుగు వస్తుందా అని అనుకున్నావా? అనుకోలేదు. పిల్లాడికి అర్థమవుతుందా అనుకున్నావా? ఆ తల్లి అలా అనుకోదు. ఆ పిల్లాడితో తెలుగులోనే మాట్లాడుతుంది. మరి అదేవిధంగా అదే తల్లి అదే పిల్లడితో ఇంగ్లీష్లో మాట్లాడుతుందా అని నేను చాలా జాగాల్లోనూ ట్రై చేసి చూస్తే చాలా మట్టుకు తల్లులు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు పిల్లలతోనూ. ఆ 6 months 3 months పిల్లలతో కూడా. మనం ఏం చేస్తున్నాం? ఒరే ఇదొక్కటి తినేసిరా, ఇదొక్కటి తినేయిరా నాన్న దారా 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 అని పిలుస్తున్నాం. ద సేమ్ ప్లేస్ మై క్యూటీ, టేక్ ఇట్, దిస్ ఓన్లీ 1 piece, నో ఇట్ ఈస్ ఇనఫ్ దేర్ ఆఫ్టర్ ఐ విల్ నాట్, నో ఐ వోంట్ గివ్, కమాన్ యు నో యువర్ స్టమక్ నో వెరీ స్మాల్ నో. ఇలాగెందుకు ఉపయోగించకూడదు? అక్కడి నుంచి మనకి స్టార్ట్ అవుతుంది కన్వేయింగ్. అందుకు దాన్ని మాటల ఆట అన్నాను. ఇక్కడ మీరు చూసినప్పుడు ఇంగ్లీష్లో మాటలు ఆడుకుందాం. మాటలు ఆడుకోవడం చెప్పడం అని కాదు, మాటలతో కొంచెం గారిడీ చేసుకుందాం, మాటలతో సెంటెన్స్ అట్లా చేసుకుందాం. ఇవన్నీ కూడాను మనకి ఒక విధమైనటువంటి ఆర్ట్. ఆ ఆర్ట్ని మనం ఎట్లా ఉపయోగించుకుంటాం ఏమంటే అట్రాక్ట్ అయ్యేదే ఆర్ట్. మన మాటలకి అట్రాక్ట్ అవ్వబడుతుందా లేదా? ప్రజలు వినేవాడు మన మాటలు వింటున్నాడా లేదా? వినేసి మనకి ఆనందిస్తున్నాడా లేదా? అది మనం చూసుకోవాలి. అదే మనకి మాటల ఆట, రైట్? ఇప్పుడు మనం లెట్ us స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అనుకున్నాం కదా. అయితే ఈ ఇంగ్లీష్లో మాట్లాడడం అనేది మనకి చిన్నప్పటి నుంచి అలవాటు పడాలి. దాన్ని పిల్లలు ఏమొచ్చి ఏం చేస్తున్నారంటే మన తల్లిదండ్రులు స్కూల్కి పంపించేస్తున్నాం మన పిల్లల్ని. స్కూల్లో నేర్చుకున్నది
మన ఇంట్లో చెక్ చేసుకుంటున్నామా లేదా, ఏమాత్రం స్కూల్లో ఇంగ్లీష్లో మాట్లాడాడు కుర్రాడు. మనం ఒక టైం ఇప్పుడు ఒక 3 నెలలకో, ఒక 6 నెలలకో, ఒక 8 నెలలకో, ఒక 10 నెలలకో ఎప్పుడో ఒకప్పుడు స్కూల్కి వెళ్ళి మా కుర్రాడు ఇంగ్లీష్లో మాట్లాడట్లేదు సార్ అని మనం కంప్లైంట్ చేస్తున్నాం. అదే సంగతి మనం ఎవ్రీడే కనీసం ఒక హాఫ్ ఎన్ అవర్ మనం చెక్ చేసుకుంటున్నామా. మనం అక్కడికి వచ్చేసరికి మనం ఏంటవుతున్నామంటే మనకే ఇంగ్లీష్ రాదు కదా, మనం ఎలా చెక్ చేసుకోగలం అని ఒక మీమాంసలో పడిపోతున్నాం. ఆ పడిపోయేసరికి ఆ కుర్రాడు కూడాను నాకు ఇంగ్లీష్ ఏమాత్రం వచ్చు, నేను ఎంత మాట్లాడగలను పిల్లలతోనూ. ఎందుకు అంటే కుర్రాడు కూడాను అక్కడ స్కూల్లో వచ్చే పద్ధతులు, అక్కడ ఉండే స్నేహితులు వాళ్ళందరూ కూడా తెలుగులోనే మాట్లాడుకుంటూ ఉంటారు. బికాస్ దట్ ఈస్ ద ఈజియెస్ట్ లాంగ్వేజ్ విచ్ దే హ్యావ్ ఏ ఫెసిలిటీ ఐ కెన్ సే. ఆ ఫెసిలిటీని కానీ మనం తప్పించగలిగితే ఆ కుర్రాడు ఇంగ్లీష్లో మాట్లాడగలడు. కొన్ని స్కూల్లో రిస్ట్రిక్ట్ చేస్తారు, ఇంగ్లీష్లోనే మాట్లాడాలి, ఇంగ్లీష్లో మాట్లాడకపోతే మనం పెనాల్టీ వేస్తాం అని మనం చెప్తాం. పెనాల్టీ కానీ పొరపాటున ఎవడైనా కరెక్ట్ చేస్తే మళ్ళీ ఈ తల్లిదండ్రులే మళ్ళీ వెళ్ళి పెనాల్టీ కరెక్ట్ చేస్తున్నారు సార్ కుర్రాడు ఇంగ్లీష్ మాట్లాడకపోతేను అని మనమే అంటున్నాం. సో అదొక చిన్న కల్చర్, మనం మైండ్ సెట్ను అట్లా తయారు చేసుకోవాలి. ఎట్లాగంటే మా కుర్రాడు ఇంగ్లీష్ మాట్లాడతాడు, నేను మాట్లాడతాను, నేను చెక్ చేయగలను, ఎక్కడో చోట కొంచెమైనా మాట్లాడతాను అని ఒక పద్ధతి మనం ఏర్పరచుకోవాలి. అది దాన్ని మనం ఒక సిస్టమ్ అన్నాం. ఆ సిస్టమేటిక్గా కానీ మనం వెళ్తే మనకి ఆటోమేటిక్ ఇంగ్లీష్ వచ్చేస్తుంది, మన పిల్లలకి వస్తుంది. ఎవ్రీబడి వీ కెన్ సీ మనం ఒక ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఒక కల్చర్ ఒకటి తయారు చేయగలం ఇంట్లోనే. ఏమంటే ఇల్లు ఒక పెద్ద పాఠశాల ప్రతి వాళ్ళకి కూడాను. నాట్ ఓన్లీ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ది బాయ్స్ ఆర్ ది గర్ల్స్ ఆర్ ది స్టూడెంట్స్. ఫర్ ఎవ్రీబడి ఒక ఇల్లే ఒక పాఠశాల. దాంట్లో కానీ మనం నేర్చుకుంటే అన్నీ నేర్చుకుని అన్నీ అక్కడే ప్రాక్టీస్ చేసుకుంటే మనం బయటికి వెళ్ళినా కూడాను అదే ప్రాక్టీస్ బయట పెట్టగలం. ఎందుకు చెప్పానంటే ఇల్లే ఒక పాఠశాల అని మనకు ఒక సామెత ఉన్నది, మనం చాలా కాలంగా ఇవి వాడుకోవట్లేదు, మర్చిపోతున్నాం కూడా. ఈ సామెత చాలా చక్కటి సామెత. అది ఎంట గెలిచి రచ్చ గెలువు అన్నారు. లెట్ మీ రైట్ డౌన్. దట్ ఈస్ ఎంట గెలిచి రచ్చ గెలువుము, ఇలా మనం అనుకుంటాం. రచ్చ అంటే బయలు, రాచనగరు. రచ్చ అంటే ఒక అడ్మినిస్ట్రేటివ్ పార్ట్ అనమాట. రచ్చబండ మీటింగ్లు గట్రా పెట్టేవారు కదా. రచ్చ అంటే ఒక అడ్మినిస్ట్రేటివ్ పార్ట్. ఆ అడ్మినిస్ట్రేటివ్ పార్ట్లో కానీ మనం గెలవాలి అంటే మన ఇంట్లోనే గెలవాలి. ఆ ఇంట్లోనే మనకు ఒక ఎన్విరాన్మెంట్ కలగాలి, ఒక అట్మాస్ఫియర్ జరిగిపోవాలి. ఇంగ్లీష్ నేర్చుకునే అట్మాస్ఫియర్ అక్కడ ఉండాలి. అది ఉండాలి అంటే ఏంటి, మొట్టమొదట మనమే ఇంగ్లీష్ని మనం మాట్లాడడం మన పిల్లలకి నేర్పాలి. ఆ నేర్పడం ఏ దశ అన్నది ఒకటి లేదు. చిన్న పిల్లడి దగ్గర నుంచి కుర్రాడేమో వచ్చి స్కూల్కి వెళ్ళి రాగానే మనం అడుగుతాం ఇవాళ ఏం రైములు చెప్పారు స్కూల్లో అని. ఆ రైములు ఏ రైము చెప్పారని అడుగుతాం కానీ డిడ్ యూ లెర్న్ టుడే ఎనీ రైమ్స్ మై డియర్ బాయ్, డూ వీ ఆస్క్ ఇన్ సచ్ ఏ మేనర్? అది మనం పెట్టగలగాలి. అక్కడ చిన్నపిల్లల దగ్గర కానీ మనం అలా పెడితే మాట్లాడగలిస్తే ఆ ఇంగ్లీష్ని పిల్లలు కానీ అర్థం చేసుకోగలిగితే మనం చక్కనైన ఇంగ్లీష్ మాట్లాడుతున్నట్టు లెక్క. ఎందుకంటే మనం బయటికి వెళ్ళి మాట్లాడాం అనుకోండి, అంటే రచ్చగలవడానికి వెళ్ళాం అనుకోండి, అక్కడ కానీ ఓడిపోతే మనకి అవమానం ఎదురైపోతుంది. వీ ఫీల్ ఇన్సల్టెడ్. విత్ దట్ ఇన్సల్ట్ వీ మే నాట్ బి ఎక్స్ప్రెస్ అవర్ సెల్వ్స్ అండ్ వీ మే అగైన్ బికమ్ ఒక చిన్న తాబేలు డిప్పలో గడిపోయినట్టు మనం కుంచుకుపోతాం. అందుకనేసి మన ఇంట్లోనే మనం వాడుకొని మనం మాట్లాడుకొని ఈ మాటల ఆట అన్నది ఇంగ్లీష్లోను ఇంట్లోనే మాట్లాడుకొని చూసుకొని చాలా జాగ్రత్తగానే ఎట్లా మాట్లాడాలి ఓ ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత దాన్ని మనం బయట పెట్టవచ్చును, బయట మాట్లాడుకోవచ్చును. రైట్. ఇప్పుడు మీకు 1960, 63, 64 ఆ టైంలోకి కొంచెం తీసుకెళ్తాను. ఎందుకంటే మీ ఎదురుకుండా 8th క్లాస్ బుక్ ఒకటి ఉన్నది, మీ పిల్లల దగ్గర ఉంటుంది, చూడండి. దాంట్లో ఒక కథ ఉన్నది, అది బాన్సాయ్ లైఫ్స్ అని.